సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, క్లీన్ ఏలూరు సాధనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా శ్రమదానంలో భాగస్వాములు అవ్వాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రజలు పారిశుధ్య సిబ్బందికి ఆ దిశగా సంపూర్ణ సహకారం అందించాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఆయన హితవు పలికారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు 24, 25, 26 డివిజన్ల పరిధిలో శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో స్ఫూర్తి నింపారు. అనంతరం పర్యావరణ హితంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యూ అశోక్ నగర్లో నిర్వహించిన సభా వేదికపై పరిసరాల పరిశుభ్రతపై స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సమర్థవంతంగా పనితీరు కనబరిచిన 3 పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే చంటి వారికి బహుమతులను అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తి నినాదంతో పరిసరాల పరిశుభ్రత యజ్ఞాన్ని నిర్విరామంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, కార్యదర్శి రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గూడవల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు కలవకొల్లు సాంబ, గునుపూడి శ్రీను, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ సులేమాన్, డివిజన్ ఇన్ఛార్జీలు రెడ్డి రామకృష్ణ, కడియాల విజయలక్ష్మి, చేకూరి గణేష్, కో డివిజన్ ఇన్ఛార్జీలు మందపల్లి అబ్రహం పాలస్, కడిమి రమేష్, కొట్టు శ్రీను, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, బీజేపీ నాయకులు నడపన దానభాస్కర్రావు, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, నాయకులు వేమూరి శ్రీధర్, కమిషనర్ ఏ భానుప్రతాప్ మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెత్త అనేది బయట వేసేస్తూ దాన్ని అసలు ఒక పర్యవేక్షణ లేకుండా ఏదైతే ఉందో దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది. ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా చెత్త కానీ బురద కానీ ఎక్కడ కనిపించుకోకుండా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ విధంగా ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే డ్రైన్ల మీద వాళ్ళందరూ కూడా కప్పుకుని రాళ్ళు పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వర్షాకాలం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తీయటానికి అనుకూలంగా మున్సిపల్ స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేయాలంటే దానికి అనుకూలంగా ఈ 3 నెలలు కూడా వాళ్ళు కూడా సహకరిస్తే ఈ వర్షాకాలం ఎక్కడ నీళ్లు కానీ బురద కానీ వండుకోకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తే క్లీన్ ఏలూరుగా మనం చూసుకోవడానికి ముందు మనకు బాగుంటుంది. దాన్నే ఆచరణలో ప్రతి ఒక్కటి కూడా మీడియా ద్వారా ఏదైతే మీడియా సోదరులు చూపిస్తున్నారో భవిష్యత్తులో కూడా ఎవరో కూడా దానికి సహకరించడానికి ప్రతి ఒక్కరు కూడా సుముఖంగా ఉంటారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అట్లాగే 4 రోజుల క్రితం క్లీన్ స్వీప్ అని చెప్పేసి
ఒక కార్యక్రమాన్ని ఏలూరు నగరం అంతా కూడా డ్రైన్లు సిల్కులు తీసేటువంటి కార్యక్రమం, బరమ్స్లో గడ్డి మొలుస్తున్నట్టయితే అవి తీసేటటువంటి కార్యక్రమం, రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉంచాలి అనే కార్యక్రమం ఏదైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, గవర్నమెంట్ పెట్టిందో ఆ కార్యక్రమాన్ని ఈ రోజున క్లోజింగ్ సెరమనీ కింద మరి న్యూ అశోక్ నగర్లో గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి 18 నెలల కాలంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకొని అవగాహన పెంచుకొని ప్రజలందరూ కూడా ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచుతున్నారు, స్వచ్ఛ ఏలూరుగా ఉంచుతున్నారు. మన ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని పార్కులకి కానివ్వండి, అట్లాగే మరి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అన్నింటికి కూడా వివిధ రకాలైనటువంటి గ్రాంట్ల రూపేణ ఏలూరు నగరానికి రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలి. ఏలూరు నగరం మన నగరం కాబట్టి ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండి స్వచ్ఛమైనటువంటి ఏలూరు నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఏలూరు శాసనసభ్యుల వారి ఆకాంక్ష మేరకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత ఉండాలి, తద్వారానే ప్రజలందరికీ కూడా ఆరోగ్యం లభిస్తుంది, ఎవరికి వాళ్ళకి అవేర్నెస్ దీంట్లో రావాలి. ఎందుకంటే నిరంతరం పేరుకుపోయేటువంటి చెత్తారం మురికి అనేది ఎక్కడా ఉండకుండా నివారించాలి, తద్వారా ఆరోగ్యం అనేది పెంపొందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజున మరి ఆంధ్ర రాష్ట్రంలో అక్టోబర్ 2వ తారీఖు 2024లో ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి సుదీర్ఘకాలం గణనీయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధికారులకు మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా నిరంతరం దాని యొక్క కార్యక్రమం పైన పర్యవేక్షణ చేస్తూ మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో, వారు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారిని కూడా ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు ఇస్తూ ఎక్కడైతే కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వారిని ఎంపిక చేసి వాళ్ళ ఉత్సాహాన్ని పెంచే దిశగా మరి ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా ఒక అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ స్థానిక ఎలక్షన్లో దాన్ని నిరూపించాలి, ఆ పార్టీని దరిదాపులో కూడా చేర్చకుండా కూటమి పార్టీ అభ్యర్థులు ఎవరుంటే వారిని గణనీయమైనటువంటి మెజార్టీతో గెలిపించేటువంటి బాధ్యతని ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. గిరిజనులకు రాజ్యాంగపరమైన హక్కులు, సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి పాల్గొని గిరిజనుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఆయా శాఖల్లో రోస్టర్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం గిరిజనుల నుంచి ఆయా సమస్యల పరిష్కారం కోసం వినతులను ఆయన స్వీకరించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్రెల సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ గత 2 రోజులుగా జిల్లాలో పర్యటించి గిరిజనుల నుంచి వినతులు స్వీకరించినట్లు పేర్కొంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గిరిజన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో గిరిజన సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ కట్టా సాంబయ్య, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, డిఎఫ్ఓ పివి సందీప్ రెడ్డి, ఇన్ఛార్జి డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, జెడ్పీ సీఈఓ పి జగదాంబ, డిపిఓ జి మల్లికార్జునరావు, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే అబీబ్ బాషా, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కె అంబేద్కర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్టీ కమిషన్ అందరికీ ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిధులు వివిధ శాఖల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు వారికి సక్రమంగా పరిస్థితులు తెలుసుకునేందుకు ఈరోజు పుట్టగూడెం మండలం కూడా అక్కడ అటెండ్ అయ్యారు. గిరిజనులకు అందజేసే వైద్య శాఖ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 19 జరిగింది. సోలార్ ఇచ్చి ఉన్నాము. అది కాకుండా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో టైం టు టైం అడ్రస్ చేస్తున్నాము.
అండ్ ఎక్కడ లేని విధంగా ఆల్మోస్ట్ 30 crores రోడ్స్ నరేగా కింద మన మా పోలవరం కాన్స్టిట్యూన్సీ ఒకటికి ఎక్కువ, అందరికంటే ఎక్కువ కూడా రోడ్లు కూడా ఇవ్వడం జరిగినాయి. సో అవన్నీ డెవలప్మెంట్ ప్రియారిటీ, ఎస్పెషలీ మనకు ఐటీడీఏలో 5 మండల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని అది కాకుండా పంచాయత్ ఆయుష్ డిపార్ట్మెంట్ మాకు ఈ ఎస్టీ వేకెన్సీస్ మాత్రం ఈ తహసీల్దార్ కేంద్రంలో శిష్యుల దగ్గర చేస్తాను సార్. ప్రస్తుతానికి అయితే అవి వేకెన్సీస్ ఉన్నాయి, అవి మామూలుగా ప్రమోషన్ పోస్టులు సార్. ఈ ఎస్టీకి సంబంధించి తహసీల్దార్స్ ఏమీ లేదు సార్. ఇప్పుడు తహసీల్దార్స్ ఒక 2 పోస్టులు ఉన్నాయి సార్. అవి వీటితో కలెక్ట్ చేస్తాం సార్. ప్రమోషన్ పోస్ట్ సార్ అంటే రిజర్వ్ ఎస్టీస్ సార్. ఇంటర్న్ ఏంటంటే ఓఎస్ అనేది ఎవరైనా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటే అందులో నుంచి ఇంకా రెవెన్యూ వచ్చి ఆ లిస్ట్లో ఎవరు కాకపోయినా దాన్ని ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసే విధంగా చేయాలని మనం కోరుతాం. తప్పనిసరిగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పట్లో ఈ రివ్యూలు మీడియం గమనించింది ఏంటంటే కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు తక్కువ చూపించారు. బ్యాక్లాగ్ పోస్ట్ కూడా రిక్రూట్మెంట్ చేయాలని కరెక్ట్గాతో చెప్తాను ఉన్నప్పుడు అనిస్తున్నాం. మరి బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఖచ్చితంగా చూడండి. ఎక్కడైనా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన పబ్లిక్ వాళ్ళు కొంత ఈ కారు బోర్డు అనేవి వాళ్ళు విలేజ్ వాటి చేస్తున్నారు. అవి కూడా చేస్తున్నారట. అది కూడా మన హాస్టల్స్ కానీ అది మార్కెటింగ్ లేదు. మార్కెటింగ్ లేక వాళ్ళు పబ్లిక్ కొంచెం పనులు ముందు సాగలేకపోతున్నారు. కాబట్టి మార్కెటింగ్ అయ్యే విధంగా తెలియజేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే హాస్టల్ పరిధిలో ఆశ్రయ స్కూల్స్లో కూడా మన పబ్లిక్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 337 అనుకుంటా. ఆ జీవో ప్రకారం అయితే ఈ రేషన్ అయ్యేది జరిగింది. ఆ రేషన్ కూడా లేకుండా ఉండాలని కోరుతున్నారు పబ్లిక్. కాబట్టి అది మన అది ఏమంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది చూడడం. అది ఎక్కువగా కొండరెడ్డి విలేజ్ల నుంచే ఇది ఏం జరుగుతుందని అంటున్నారు. కొండరెడ్డి బాబు జరుగుతుంది కాబట్టి వాళ్ళు పబ్లిక్లో కలగలేరు, సమాజంలో తిరగలేరు. కాబట్టి వారికి అనుకూలంగా ఏదైతే అనుకూలంగా ఆ విధంగా జరిగేలా చేయాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు పబ్లిక్లో రాని వాళ్ళ కోసం జనావాసాల్లో వచ్చే విధంగా కూడా వాళ్ళు చేయాల్సి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మోదీ గ్రామంలో హౌసెస్ లేదు, రోడ్లు లేదనేందుగా చెప్పడం జరిగింది. హౌసెస్ అయితే కట్టడానికి ఫారెస్ట్ వాళ్ళు అంగీకరించారు. తర్వాత మనం ఇక్కడ అమ్మవారి గుడికి వెళ్ళి సందర్శించాము. పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలు ఉన్నత విద్యతో భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు హోంగార్డుల సంక్షేమంలో భాగంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు జిల్లా ఎస్పీ అందజేశారు. పోలీస్ ప్రధాన కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలు సాధించిన హోంగార్డ్ పిల్లలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యా సంవత్సరం 2025 నుంచి 2026 గాను మినిస్ట్రియల్ స్టాఫ్ మరియు పోలీస్ హోంగార్డ్ వారి యొక్క పిల్లలకు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఒక్కొక్కరికి 30,000 రూపాయల చొప్పున, అలాగే 10th క్లాస్ కంప్లీట్ చేసిన 27 మందికి 20,000 చొప్పున, నలుగురికి 10,000 చొప్పున, 10 మందికి 5,000 చొప్పున, ఇద్దరికి 3,000 చొప్పున, 11 మందికి, అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ చేసుకున్న 22 మందికి అందులో 20,000 రూపాయల చొప్పున ఇద్దరికి, 12,000 రూపాయల చొప్పున ఆరుగురికి, 10,000 రూపాయల చొప్పున ఐదుగురికి, 5,000 రూపాయల చొప్పున ఒకరికి, 3,000 రూపాయల చొప్పున 8 మందికి, అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 7 మందికి గాను 20,000 రూపాయల చొప్పున ఒకరికి, 10,000 రూపాయల చొప్పున ఒకరికి, 5,000 రూపాయల చొప్పున ఇద్దరికి, 3,000 రూపాయల చొప్పున ముగ్గురికి, మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన నలుగురిలో 20,000 రూపాయల చొప్పున ఒక్కరికి, 10,000 రూపాయల చొప్పున ఒకరికి, 5,000 రూపాయల చొప్పున ఒకరికి, 30,000 రూపాయలు ఒకరికి, మొత్తం 61 మందికి 5,31,000 రూపాయలను ఏలూరు జిల్లా ఎస్పీ అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య మంచి భవిష్యత్తుకు పునాదని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్య సాధనతో చదువులను కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐలు వెంకటేష్, అమరేశ్వరరావు, జిల్లా పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు, పోలీస్ అధికారుల సంక్షేమ విభాగం ప్రతినిధులు, పోలీస్ అధికారులు, హోంగార్డులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
స్టూడెంట్స్ అలా ఉండండి, ఒక గ్రూప్ గా ఉండండి, స్టూడెంట్స్ అలా ఉండాలి. బాబు నెక్స్ట్ లక్ష్మణరావు, నెక్స్ట్ కిషోర్, కృష్ణ కిషోర్, రాజు, రాజు, వెంకన్న, డిబి శివప్రసాద్, శివ, నెక్స్ట్ మ్యాప్ సుందర్, ప్రసన్న కుమార్, నెక్స్ట్ జోసఫ్ కంబి, సురేష్, డిబి శివప్రసాద్, మ్యాప్ సుందర్, రవిచంద్ర, గట్టిగా చెప్పాలి. ఓకే చెప్తారు అందరూ, ప్రామిస్ చేస్తారు. ఏలూరు నగరానికి చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ బయ్యారపు ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగానే మరణించడం అత్యంత బాధాకరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన వీర జవాన్ సేవలను తరతరాలకు గుర్తుండేలా ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన స్తూపాన్ని శనివారపేట ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దేశ సరిహద్దుల భద్రత కోసం నిరంతరం శ్రమించే సాయుధ దళాల సిబ్బంది సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన బయ్యారపు ప్రసాద్ త్యాగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బయ్యారపు ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థం స్మారక స్తూపం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరగా వెంటనే స్పందించి అవసరమైన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ స్తూపం ద్వారా ఆయన చేసిన సేవలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరవరాదని, వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్, 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు కడియాల విజయలక్ష్మి, పూజారి నిరంజన్, బయ్యారపు స్వర్ణలత, అఖిల, ప్రసన్న, శ్వేత, అధికారులు, కుటుంబ సభ్యులు, సిఆర్పీఎఫ్ జవాన్ అభిమానులు, పలువురు ప్రజలు పాల్గొని బయ్యారపు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బయ్యారపు ప్రసాద్ గారు, ఆయనకి గుర్తుగా చిరస్మరణీయంగా మన ఏలూరు వాసి కాశ్మీర్ లో ఎక్కడో ప్రజలను రక్షిస్తూ తన ప్రాణాలను వదిలినదని, దానికి గుర్తుగా ఉండాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినప్పుడు వెంటనే నా మనసు చెల్లించి తప్పనిసరిగా 23 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నామండి, ఒక గుర్తుగా మా నాన్నగారు గుర్తుగా కనీసం స్తూపం కట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇది పార్టీలకు అతీతంగా ఏదైతే ఒక దేశం కోసం, ఒక దేశ రక్షణ కోసం, దేశంలో ఉన్న ప్రజలను రక్షించడం కోసం ఆ ప్రసాద్ వీరమరణం పొందారో ఆయన జన్మ ధన్యమైంది. ఈ కుటుంబీకులకు చిరస్థాయిగా ఆ గుర్తింపు అనేది ఉంటుంది. అందరికీ రాదు, ఒక విధంగా అతను వీరమరణం పొందినా అది అతను అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అటువంటి అవకాశం అందరికీ రాదు, అది చాలా అరుదైన విషయం. దేశం కోసం, దేశ ప్రజల కోసం చనిపోవడం అనేది చిరస్థాయిగా ప్రజల్లో, ఎందుకంటే దేశవ్యాప్తంగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మేము రాజకీయ నాయకులుగా పదవులు చేసి సాధించవచ్చు, కానీ దేశం కోసం రక్షణ, దేశం మొత్తం
ఏదైతే బయ్యారు ప్రసాద్ కీర్తి గుర్తుండిపోతాం, ఆ విషయంలో ఏలూరులోనే ఉండి ఆ వ్యక్తిని కనీసం తెలియపరచలేని పరిస్థితిలో ఉందన్నప్పుడు నేను దాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. డెఫినెట్ గా ఏదైతే ఇది అందరికీ కూడా ఏదో ఒకరికి సంబంధించిన విషయం కాదు, నా పేరు కూడా దాని మీద వేయిద్దన్నాను. కానీ వీళ్ళు ఇక్కడ వచ్చాక చూశాను మరి వేసేశారు. ఎందుకంటే నేను అందరికీ నచ్చకపోవచ్చు, కానీ స్తూపం అనేది, ప్రసాద్ అనేది దేశాన్ని మొత్తానికి రక్షించగలిగే వ్యక్తి గుర్తుంచుకునేటట్టుగా కుటుంబంలో కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా అంకిత భావంతో ఒప్పుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఏలూరు వ్యక్తి డెఫినెట్ గా చిరస్థాయిగా మన గుండెల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్తూపం ఎవరిదనేది శనివారంపేట వస్తే చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద్ గుర్తు రావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. Bhairappa Prasad, who has been appointed in CRPF during 1993, 12/4/1993, and he died in an encounter operation at Srinagar on 12/5/2003. And from there onwards, the children have been taken care by the family of that lady wife, and CRP is also supporting them. And the supreme sacrifice given by Bhairappa Prasad will not be forgotten, and it will be remembered for always, and the family is taking care of his pride. And I am also very proud to be a part of this function, though I cannot speak Telugu. I am from Tamil Nadu. Okay, so thank you. Jai Hind and Bhairappa Prasad, Jai Hind. మాకు అన్ని పండుగలు కాదు, ఈ రోజు మాకు మా జీవితానికి తృప్తినిచ్చే పండగ ఇది. మాకు ఇది మా కుటుంబానికి కానీ మా గ్రామానికి కానీ మెయిన్ ఇప్పుడు వచ్చిన పోలీసు వారు కూడా వాళ్ళ వెంటనే నేను చాలా లేట్గా ఇచ్చాను కార్డు, వాళ్ళు కూడా గౌరవించి వెంటనే అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నారు పోలీసు వారు కూడా. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ వారికి, అంకుల్ వాళ్ళందరికీ, సిఆర్పిఎఫ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన అంకుల్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకోటి మెయిన్ చెప్పాలంటే మా ఎమ్మెల్యే సార్, ఆయన వల్ల ఇదంతా ఆయన గుర్తించారు. ఆయన దేశం ఒక ప్రాణాలు అర్పించిన విధానాన్ని ఆయన గుర్తించి వెంటనే దాన్ని ప్రారంభించమని చెప్పారు. ఆయన నిండు కృతజ్ఞతలు మా ఫ్యామిలీ తరఫున, మా గ్రామం తరఫున, మరి ఈ ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు చాలా ధన్యవాదాలు. రెవెన్యూ డే సందర్భంగా స్థానిక రెవెన్యూ భవనం ఏలూరు నందు రెవెన్యూ డేని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786వ సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృషి ఫలితంగా 230 సంవత్సరాల తర్వాత జూన్ 20వ తేదీన ప్రతి సంవత్సరం రెవెన్యూ డేగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అన్ని శాఖలకు తల్లి వంటి రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని మరింత పెంచేందుకు, రెవెన్యూ శాఖ గొప్పతనాన్ని మరియు రెవెన్యూ శాఖ ప్రజలకు చేస్తున్న విశిష్ట సేవలను ప్రతి ఒక్కరికి తెలిపేందుకు, ప్రతి రెవెన్యూ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ప్రమోద్ కుమార్, సెక్రటరీ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా మాట్లాడుతూ, రాత్రనక పగలనక శ్రమించే రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే కృత్యంలో పునరంకితం అవుతారని ఆశిస్తూ రెవెన్యూ డే సందర్భంగా రిటైర్ అయిన ఉద్యోగులను సన్మానించడం జరిగిందని తెలియజేశారు. సన్మాన గ్రహీతలు వివి జగన్మోహన్ రావు, మెట్టు రామ్మోహన్ రావు, సోమశేఖరరావు, ఎంఎన్ మణి, టి మైకేల్ రాజు, ఏపీ దుర్గారావు, ఏవి రామాంజనేయులు, జీవి సుబ్బారావు, ఎం రాజశేఖర్, రామకృష్ణ, బి రామారావు, వై అమినుసుల ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రవిచంద్రరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ మాధవి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి నాజిమా బేగం, జిల్లా జాయింట్ సెక్రటరీ ఏఎస్కేవి అప్పారావు, ఏలూరు డివిజన్ సెక్రటరీ మరియు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రామ్మోహన్ రావు గారు. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు
రెవెన్యూ డే ఎప్పుడు ఏర్పడిందంటే 1786లో బ్రిటిష్ కాలంలోనే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. జూన్ 20వ తేదీన ఏర్పడడం జరిగింది. గత 238 సంవత్సరాల నుంచి కూడా అసోసియేషన్ ఎంతో పోరాటం చేసి డాక్టర్స్ డేకి, ఇంజనీర్స్కి అందరికీ ఒక డే ఉంది. రెవెన్యూకి కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఒక డే కావాలని ఎంతో పోరాటం చేస్తే బొప్పరాజు గారు కానీ మేమందరం కూడా చేస్తే జీవో నెంబర్ 532 ద్వారా మన 238 సంవత్సరాల పోరాటం తర్వాత ఈ రెవెన్యూ డే అనేది రావడం జరిగింది. ఇవాళ ఒక మనిషి పుట్టిన కాంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని తప్పనిసరిగా కూడా తలుపు తట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ వరదలు వచ్చినా, అదేవిధంగా తుఫానులు వచ్చినా, కోవిడ్ వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో వచ్చినా కేవలం ఒక కష్టపడి ముందు నిలబడేది, ఒక సైనికుల్లా పోరాడేది ఒక రెవెన్యూ ఉద్యోగి. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేరున రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మా ప్రమోద్. మరి ఈ జూన్ 20వ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతగా రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాం. దానికి ముందుగా మా జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ, అలాగే మా రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ రెవెన్యూ డే జరుపుకోవడానికి ఉద్దేశం ఏంటంటే మన రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ప్రజలకి అందరికీ తెలియజేయాలని, దానికి ఒక డేని పెట్టి దానికి రెవెన్యూలో ఉన్న రికార్డ్స్ కానీ, రెవెన్యూలో ఉన్న సర్టిఫికేట్స్ ఏదే విధంగా ఇస్తామో, భూమి గురించి సంబంధించిన వివరాలకు కానీ ప్రజల్లో అందరికీ అవగాహన కల్పించాక ప్రతి మండలాల్లో కూడా ఈ రెవెన్యూ డే జరుగుతున్నాం. పనిచేసి వాళ్ళందరూ నాకు చెప్తా ఉండేవాళ్ళు, ఫ్యామిలీకి చాలా దూరంగా గడిపామమ్మా, అయినా కూడా అని వాళ్ళందరూ ఈరోజు కనీసం రాలేదు. అందులో నేను కూడా వాళ్ళకి చెప్పి నెక్స్ట్ రెవెన్యూ డేకి ఇలాగ రిటైర్డ్ అయిన మహిళా ఉద్యోగులు కూడా మనం పిలుచుకుని వాళ్ళ అనుభవాలు చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక్కడేమో మనకి రెవెన్యూ పోల్చుకుంటేనేమో మన చేతికి ఎంతమందికి సహాయం చేయొచ్చు. మీరు ఆలోచించండి, ఒక్కసారి మనకు హార్ట్ టచింగ్ మీ కేసులో ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటాం, మనం ఎంతమంది పట్టాలు ఇచ్చి ఉంటాం, ఎంతమంది కార్డులు ఇచ్చి ఉంటాం, ఇవన్నీ వేరు. కానీ పర్సనల్గా మీకు ఒక్క హార్ట్ టచింగ్ ఒక్కటే ఉందా మనకి అంటే, అలాంటి వ్యక్తులు మనకి ఎవరైనా ఉన్నారా అది తెలుసుకుంటే రెవెన్యూ యొక్క విలువ, రెవెన్యూ యొక్క గౌరవం మనకు తెలుస్తుంది. దాని అమెండ్మెంట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పగలరా ఎవరైనా దాని అమెండ్మెంట్? జియో ఎక్కడ ఉంటుంది, అమెండ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యకాలంలో 2024లో ఒక జియో చేసింది ఓల్డ్ గవర్నమెంట్. గెజిట్ పబ్లికేషన్ అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, అది కాలం 2025లో వీళ్ళు అసెంబ్లీలో బిల్ పెట్టి దీన్ని జియో చేశారు. జియోఎస్ నెంబర్ 235. అంగన్వాడీ కేంద్రాలే చిన్నారుల ప్రాథమిక విద్యా వికాసానికి, ఆరోగ్యానికి పునాదులని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అటువంటి అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. ఏలూరు చోటదిబ్బలోని నవయుగ స్పెషల్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ వంటశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే చంటి ప్రభుత్వ లక్ష్యం మేరకు విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అలాగే బాత్రూములను కూడా పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారితో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. ఆహారం రుచికరంగా ఉంటుందా అని చిన్నారులను ఎమ్మెల్యే ప్రశ్నించగా బాగుంటుందంటూ చిన్నారులు ఉత్సాహంగా సమాధానమిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఆయన ఆప్యాయంగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, సౌకర్యాల కల్పనలో కూడా ఎక్కడా ఏ లోటు రాకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. చోటదిబ్బ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మీరావళి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, సిడిపిఓ ఏ పద్మావతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి జ్యోత్స్న, ఉపాధ్యాయురాలు రోజా, క్లస్టర్ ఇన్ఛార్జీలు బౌరోతు బాలాజీ, డివిజన్ కార్పొరేటర్ ఈదుపల్లి కళ్యాణి పవన్ కుమార్, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ జాగాని సంతోషి, డివిజన్ కో ఇన్ఛార్జ్ వేగిరెడ్డి శంకర్, డివిజన్ ప్రెసిడెంట్ మచ్చ శంకర్, సెక్రటరీ ముప్పిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏదైతే కిచెన్ ఉందో అది కూడా చూడటం జరిగింది. వంటశాల కూడా చాలా శుభ్రంగా ఉంది. అదేవిధంగా
ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో అవి కూడా పరిశీలించడం జరిగింది. అవి కూడా మొన్నే కొత్తగా కడతం వల్ల అవి కూడా శుభ్రంగా ఉన్నాయి. ఏదన్నా సరే రోజు క్లీన్ చేయిస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే చదువు పట్ల ఎక్కువ విద్య అభ్యసించాలంటే ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో, పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో మెనూ కూడా ఏదైతే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకుని పిల్లలకి ఇదైతే పౌష్టికాహారం ఉంటుందని చెప్పి న్యూట్రిషన్ దగ్గర ఒక సలహా తీసుకుని దాని ప్రకారమే మరి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా ఎంతో బాధ్యతతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుంది అనేది మీరు అందరూ కూడా చూడాలి. అలాగే అధికారులందరూ కూడా ఏదైతే అంగన్వాడీ ఆయాలు ఉన్నారో వాళ్ళు కూడా శ్రద్ధగా పిల్లలు ఎవరైనా తినకపోతే వాళ్ళకు కూడా తినిపించడం జరుగుతుంది. మేము కూడా స్వయంగా వాళ్ళతో కూర్చుని భోంచేయడం, మా నాయకులందరం కూడా కూర్చుని భోంచేయడం జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. తప్పనిసరిగా రోజు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాం. సిడిపిఓ మేడం గారు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కూల్కి విజిట్ చేయటం, అదేవిధంగా సర్ప్రైజ్ విజిట్లు చేసినప్పుడే ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏ విధమైన ఇబ్బందులు లేదు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఏదో చోటకి సర్ప్రైజ్ విజిట్ చేస్తూ పిల్లల పౌష్టికాహారం విషయంలో ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది పర్యవేక్షణ చేసి ప్రజలకు కూడా మేము చెప్పవలసిన జవాబుదారీతనం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతోనే మేము మమ్మకం అవటం అంటే ప్రజలు కూడా ఇది గమనించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు పద్మావతి, సిడిపిఓ ఏలూరు ప్రాజెక్ట్ అండి. ఈరోజు మన గౌరవనీయులు మన బడ్జెట్ చంటి గారు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారము నాణ్యత పరిశీలించడానికి అంగన్వాడీ కేంద్రాలు సందర్శించారండి. ఇవి రెహమత్ నగరును మన జయప్రకాష్ అంగన్వాడీ సెంటర్స్, నవయుగ స్కూల్ క్యాంపస్లో ఉంటాయి 2 అంగన్వాడీ సెంటర్స్. దాదాపు 24 మంది పిల్లలు హాజరైనారండి. ఈరోజు మెనూ ప్రకారంగా వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైసు, ఆకుకూరల కూర, సాంబార్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సార్ నాణ్యత పరిశీలించారండి. ఏలూరు జిల్లాలో ఈ నెల 21వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ రీ ఎగ్జామినేషన్ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఏలూరు కోటదెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల, గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల, ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను సజావుగా వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు తగిన సూచనలు జారీ చేశారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటి నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని అభ్యర్థులకు సూచించారు. నీట్ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆయా పరీక్షా కేంద్రాలకు వెలుపల ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి నిషేధాజ్ఞలు అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి పరీక్షలు సజావుగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 6 నిర్దేశిత పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. వీరి వెంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, పరీక్షల లైజన్ ఆఫీసర్ డాక్టర్ జి గిరిబాబు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్, పరీక్షల సిటీ కోఆర్డినేటర్ బూర్సింగ్ మీనా, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐ రామకృష్ణ, ఎల్డీఎం ఎన్ నీలాద్రి, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రి, పలువురు అధికారులు ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఎవరో ఉన్నాయి కదా, అక్కడ వస్తాడు. అది కూడా ఒక స్టాండర్డ్ ఏమైనా స్టాండర్డ్ ఫార్మాట్ ఫ్లెక్సీ పెట్టమని మీకు ఇన్స్ట్రక్షన్ వాటర్ లోపల అక్కడి నుంచి
all know? We are not forcing any issues. You are updated with all the instructions. Anything, please let us know. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578311. వెల్కమ్ బ్యాక్. నిడమర్రు మండలం పెదనెండ్రకొల్లు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమాట్ల ధర్మరాజు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి శ్రమదానం చేసి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి పరిసరాలతో పాటు గ్రామంలోని రహదారులు, కాలువలు, సామూహిక ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. పరిశుభ్రతను అలవాటుగా మార్చుకుంటేనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించి గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. గురుగారు అన్నయ్య గారు రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దవేగి సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం సొసైటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సొసైటీలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సొసైటీ ద్వారా ఎరువులను సబ్సిడీ ధరకే అందించడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన యూరియా, DAPతో పాటు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత రైతులకి ఎంతో పెద్ద సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేయడం జరిగింది. అలాగే ఈరోజు 4వ విడతగా అన్నదాత సుఖీభవ ఈ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే రైతులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్ని రకాలు మా సొసైటీల ద్వారా ఇవ్వడానికి సిద్ధం చేసి ఉన్నాము. అలాగే ప్రతి రైతుకి లోనింగ్ కానీ ఎవరు వచ్చినా సరే అన్నీ తొందరగా చేసి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతుకి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతో మేలు చేయడం జరిగింది. దానికి మా అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ అన్న గారికి, మా చింతనమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు అయిన తర్వాత
సొసైటీలను ఎంతో అభివృద్ధికి ముందుకు నడిపిస్తూ అన్ని ఎరువులు కానీ విత్తనాలు కానీ మా దగ్గర రెడీగా ఉన్నాయి. రైతులు వాడుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు మా దగ్గర పెదవే కోఆపరేటివ్ సొసైటీలో యూరియా, పొటాషు, డిఏపి 10-26 మరియు అన్ని రకాల ఎరువులు కూడా ఇప్పుడు నిల్వ అని తెచ్చి పెట్టాము. రైతులందరూ కూడా ఆధార్ కార్డు, భూమి ఉన్న వాళ్ళకి మ్యాప్ ద్వారానే ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకి మీకు ఫస్ట్ తడవ ఎంత ఇవ్వాలి అన్నది కూడా మ్యాప్లో రికార్డ్ అయి ఉంది. మీరు ఆధార్ కార్డు తెచ్చుకుంటే మీ వ్యవసాయ భూమి ఎంత ఉంది, మీకు ఎంత, దానివల్ల మీకు ఎంత ఎరువు వస్తుందని చెప్పి ఒక యూరియాకి డిఏపికి సబ్సిడీ బాగా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టారు. కడమ ఎరువులు వీటికి కూడా మీకు ఎన్ని కావాల్సి అని ఇస్తాము. మీరు అందరూ కూడా ఈ ఎరువులను ఉపయోగించుకొని సమృద్ధిగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్య చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని ఆరోపించారు. ఏలూరులోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధారాలు లేని కేసులను సృష్టించి వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని విమర్శించారు. మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయంటూ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, అక్రమ మద్యం నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి కందుల దినేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కిట్టు, దినేష్, సాయి, బల్లపండు, బలుసు సాయి కుమార్, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి సిట్ కానీ, ఈడీ కానీ ఇలా ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయడానికి ఈరోజు నిరసనగా నిన్న మా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడాన్ని ఏలూరు జిల్లా యువజన విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేవలం వాహనాలు సప్లై చేసినందుకు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేస్తే అసలు టెండర్ తగ్గించుకున్న సిగ్మా సొల్యూషన్స్ అనే సంస్థ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అసలు ఆ సంస్థని కనీసం ఎంక్వైరీ కన్నా పిలిచారా? కనీసం ఆ సంస్థలో ఒక్క ప్రతినిధులైనా ఈ రోజు మీరు అరెస్ట్ చేశారా అని చెప్పి ఈ రోజు మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అన్యాయంగా, అక్రమంగా కేవలం కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని వేధించడానికి ఈ రోజు రాజకీయ కక్షతో ఈ రోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యువ నాయకుడు ఈ రోజు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లెక్కర్ స్కామ్ చేశారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము సూటిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ లెక్కర్ పాలసీ అనేది చాలా అద్భుతంగా ఆయన క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి బాటిల్ మీద కూడా 5 రూపాయలు యాక్సెస్ చేస్తా ఉన్నారు. ఈ రోజు అవినీతి చేస్తా ఉంది మీరు, స్కామ్లు చేస్తా ఉంది మీరు, మద్యం పేరుతో సామాన్య ప్రజల నుంచి దోచుకుంటా ఉంది మీరు అని చెప్పి ఈ రోజు మేము కోట ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఈ దోచుకుంటుంది ఎవరు? ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో పేదవాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు 5 రూపాయలు బాటిల్ కి ఎక్కువ వసూలు చేసి ఈ రోజు వాళ్ళ రక్తం తాగుతా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంత దారుణం అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా సిండికేట్ గా ఏర్పడి ఈ రోజు ఫేక్ టెండర్ల పేరుతో షాపులు తగ్గించుకుని
మద్యం పేరుతో సామాన్య ప్రజలు రక్తం తాగుతుంది ఈ కూటమి ప్రభుత్వ నాయకులు. ఇటువంటి మీరు మా మీద అభూత కల్పనలు తప్పుడు ప్రచారం చేయడాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో నిజంగా ఈ రోజు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ కి నిరసనగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే కూటమి ప్రభుత్వానికి గుర్తు చెప్తారని చెప్పి మేము తెలియజేస్తాం. విశ్వబ్రాహ్మణుల సామాజిక ఆర్థిక రాజకీయ హక్కుల సాధనకు ఐక్య పోరాటమే ఏకైక మార్గమని ఏలూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ కన్వీనర్ అప్పల భక్తుల శివకేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధుల సమావేశం ఉంగుటూరు గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్లో మండల అధ్యక్షులు అనుపోజు వీర వెంకట బ్రహ్మం అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శివశ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచవృత్తుల వారికి పాత పనిముట్లు పంపిణీ చేయడం ద్వారా అభ్యున్నతి సాధ్యం కాదని, అంతరించిపోతున్న సాంప్రదాయ వృత్తులను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి మార్కెట్కు అనుగుణమైన ఉత్పత్తిదారులుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆదరణ కాదు ఆధునిక టెక్నాలజీ అందించాలని, పనిముట్లు కాదు పని కల్పించాలి అనే నినాదాలతో విశ్వబ్రాహ్మణుల అభ్యున్నత కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ పెసరగంటి త్రిమూర్తులు మాట్లాడుతూ ఏలూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నిర్మాణంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మరో జిల్లా కన్వీనర్ లక్కోజీ రాజగోపాలాచారి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా విశ్వబ్రాహ్మణులందరూ ఒకే వేదికపై వచ్చి సంఘటన శక్తిని ప్రదర్శించాలని కోరారు. ఉంగుటూరు మండల అధ్యక్షులు అనుపోజు వీర వెంకట బ్రహ్మం మాట్లాడుతూ జిల్లా సంఘ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని, జిల్లా నాయకత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కో కన్వీనర్లు జి రాజారావు, కొత్తల శివకుమార్, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల నాయకులు, ప్రతినిధులు, విశ్వబ్రాహ్మణ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు ఉప్పులూరి హేమశంకర్, ఏలూరు ఏరియా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, హేమశంకర్, అప్పలరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాశ్వత కార్మికులకు, ఆప్కాస్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. ప్రతిరోజు ఉదయాన్నే తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా నగర వీధులను పరిశుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి బట్టబయలవుతుందని ఎద్దేవా చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 20, 22, 24 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి జూలై 7న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని కార్మికులందరూ జయప్రదం చేయాలని శ్రీనివాస్, హేమశంకర్, అప్పలరాజులు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దొడ్డికర్ల నాగబాబు, యూనియన్ అధ్యక్షులు బంగారు అక్కమ్మ, కోశాధికారి ఇంటి అశోక్, పేడారి వంశీ జానకిరాం, ఇంజనీర్ సెక్షన్ కోశాధికారి బి నారాయణరావు, అధ్యక్షులు బి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా సిపిఐ సహాయ కార్యదర్శులు కురేళ్ల వరప్రసాద్, అడగర్ల లక్ష్మీ ఇందిర, మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మీ సాయిన, అభిలాష్, అబ్రహం, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారి దాకా అందరూ అనేక హామీలను మున్సిపల్ కార్మికులకి ఇచ్చారు. ఆ హామీలను నమ్మిన మున్సిపల్ కార్మికులంతా కూడా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి 2 ఏళ్ళు అయినప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలు ఈ రోజుకి ఒక్కటి కూడా పరిష్కారం కాల. ఏళ్ల తరబడి పోరాడుతున్న కారుణ్య నియామకాలు జరగట్లా. ఈరోజు మరీ వింతగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరూ కూడా ఏదో ప్రభుత్వ ఉన్నతాధికారుల కింద గుర్తించి వారికి కనీసం సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి లేకుండా చేస్తే ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థ దగ్గర ధర్నా నిర్వర్తిస్తున్నాము. అలాగే ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసమే
ఈరోజు ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. అలాగే 22వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రం ఇవ్వమని చెప్పి పిలుపు వచ్చింది. అలాగే 24ని ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్ గారికి వెళ్ళి అక్కడ కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 3 కార్యక్రమాల తర్వాత ప్రభుత్వం ఏమైనా స్పందించి మనకేమైనా సమస్యలు సాల్వ్ చేస్తే సరే, లేని పక్షంలో జూలై 7వ తారీఖున పెట్టి విజయవాడ పెట్టి అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మనకు రావాల్సిన సమస్యలన్నీ కూడా అక్కడ తేలుస్తాము. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఏం గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లా, వాళ్ళు కష్టపడి హక్కులు సాధించుకున్న సమస్యలు పరిష్కరించండి అంటారు అంతే. అంతేగాని వాళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా అడగట్లా. ఏంటంటే పర్మనెంట్ వర్కర్స్కి 12వ PRC అమలు జరపమని, అలాగే వాళ్ళది పెండింగ్ ఉన్న చరణ్ లీవులు ఇవ్వమని, నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి పర్మనెంట్ చేయమని, అలాగే ఆప్కాస్లో ఉన్న కార్మికులకి ఆప్కాస్ అని పెట్టారు ప్రభుత్వం, బాగానే ఉంది. ఆ ఎంప్లాయ్ పెట్టినందుకు వారికి ఎటువంటి ప్రభుత్వం తరఫున ఏ పథకాలు రాట్లా, సంక్షేమ పథకాలు రాట్లా, కొత్తగా పెళ్ళైన కుర్రోడికి రేషన్ కార్డు రాట్లా. పొగాకు రైతులు సమిష్టిగా ఉండి మద్దతు ధర వచ్చేలా కృషి చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పొగాకు వేలం కేంద్రం 1-2లను ఆయన శనివారం సందర్శించారు. వర్జీనియా పొగాకు వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్జీనియా పొగాకు మార్కెట్ సంక్షోభం నుంచి బయటకు వచ్చేందుకు రైతులు తమ తోడ్పాటును అందించాలన్నారు. కొంతమంది రైతులను కంపెనీలకు చెందిన ప్రతినిధులు విభజించి పాలిస్తున్నారని, రైతులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. బోర్డు ప్రారంభమై 3 నెలలు కావస్తున్న కిలో పొగాకు 265 రూపాయల ధర రావడం చాలా బాధాకరమని, రైతులందరూ కలిసి ధర పెరుగుదలకు ముందుగా బేళ్లను వేలం కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించే విధంగా చూడాలన్నారు. ముందు 300 రూపాయల ధర అందుకోగలిగితే అక్కడ నుండి మార్కెట్ను మరింత ముందుకు నడిపించే అవకాశం ఉందని రైతులకు సూచించారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పొగాకు రంగు మారుతుందని, కొందరు కంపెనీదారులు లాభార్జనతో బేళ్లను వేలం కేంద్రాలకు తీసుకురాకుండా చేస్తున్నారని తమకు ప్రాథమిక సమాచారం ఉన్నట్లు చైర్మన్ తెలిపారు. మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా పొగాకు రైతుకు అండగా నిలుస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సురేష్, వేలం నిర్వహణాధికారి మార్గరెట్, రైతు నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డిబాబు, సత్రం వెంకట్రావు, వామిశెట్టి హరిబాబు, అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనది మార్చి 25వ తారీఖున స్టార్ట్ చేశాం. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ధరలో ఎటువంటి మార్పు లేదు. హైయెస్ట్ బిడ్, దాన్ని పూర్తిగా మనం నిరసించాల్సింది. బోర్డు చైర్మన్ అయినా ఓ రైతుగా చెప్తున్నాను, మనం అందరం దానికి ఒప్పుకోకూడదు. వ్యాపారస్తులు మనల్ని ఉమ్మడిగా లేకపోవటం, మనం అందరం కూడా సమిష్టిగా లేకపోవడం వలన ఎవరికి వాళ్ళకి మిస్గైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఈ పొగాకి మంచి రేటు ఉంటుంది, మీరు అప్పుడే తేవద్దని చెప్పడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని వాడుకుంటున్నారు. మీరు గమనించుకోవాలి, ఇది సత్యం. 265 రూపాయలతో స్టార్ట్ అయిన పొగాకుని ఇందాక అందరం అనుకున్నాము. సభాముఖంగా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. కొన్ని చోట్ల ఆకు చూస్తే రంగు మారుతుంది. చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు హోల్డ్ చేశారు, పెట్టుబడులు పెట్టారు. 3 నెలల పాటు డబ్బులని రాకపోయినా సరే బాధల్ని పంటి బిగున అదిం పెట్టుకొని 3 నెలల పాటు మనం వెయిట్ చేసాం. ఇంకా తాడో పేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. సో మనం అందరం కలిసి మినిమం రేటు 265 నుంచి 300కి కనీసం మనమైనా నెట్ అక్కడి నుంచి మార్కెట్ తీసుకుపోతుంది. అయ్యా మీరు నేను 300 కానీ వక్రీకరించవద్దు, 300 అంటలేదు. మినిమం మనం అందరం కలిసి ఒక పుష్ కొట్టి 300కి తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళా ఇంకో ట్రై చేద్దాం. నో బిడ్స్ తగ్గించుకోవాలి, ఫ్లో పెంచుకోవాలి, రేటు కూడా సాధించుకోవాలి. రెమ్యునరేటివ్ ప్రైస్ మనం 360 రూపాయలు 400 రూపాయలకు అమ్ముకున్నది వాస్తవం. కానీ 3 నెలల నుంచి 265 రూపాయలు మాత్రమే ఉంటాం. ఎంతవరకు సమంజసం? అది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి కదా. కంపెనీ వాళ్ళు వచ్చారు, నిలబెట్టి అడగద్దా? అందరినీ కూర్చోబెట్టి మీరు ఆగండి, 265 రూపాయలు ఏంటి? ఇదేనా 3 నెలల పాటు? ఇదేనా? ఏం వెసులుబాటు ఉండదా? సో మనం అందరం కూడా ఫస్ట్ పంచ్ అంటారు, ముందు తొలి దెబ్బ 300 రూపాయలకి తీసుకుపోవాలి. మేము ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నించండి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఈ క్షణంలో రేపటి నుంచో ఎల్లుండి నుంచో నేను మాట్లాడతాను. సోమవారం 300 రూపాయలతో మినిమం స్టార్ట్ అయ్యే విధంగా మనం అందరం ప్రయత్నించాలి. చివరిగా చెప్పేది ఏంటంటే,
వ్యాపారస్తుల మాయాజాలంలో మీరు పడవద్దు. వారు విభజించి పాలించు పద్ధతిలో మనిషికి ఒక రకంగా చెప్పి బేల్స్ రానియకుండా చేస్తున్నారని ప్రాథమికంగా సమాచారం. మనం అందరం కూడా ఇక సమయం లేదు, 3 నెలల పాటు ఓర్పుతో సహనంతో ఈ పొగాకు నట్టు పెట్టుకొని ఉన్నాము. ఇంకా ఎక్కువ కాలం ఉండలేము. మనం కూడా వ్యవసాయ కార్మికులకి చెల్లింపులు చేయాలి, బ్యాంకు రుణాలు తెచ్చుకుంటే వాటికి చెల్లింపులు చేయాలి. అందువలన మనం అందరం కూడా సమిష్టిగా వ్యాపార ప్రతినిధుల మీద కనీసం స్టార్టింగ్ ప్రైస్ 3 నెలల కిందట పెట్టినది 265 కాదు 300కి తీసుకువెళ్లాల్సిందే. అక్కడి నుంచి టేకాఫ్ అవ్వాలని మనం అందరం ప్రయత్నిద్దాం. గ్రామాల పరిశుభ్రతలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ తెలిపారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలంలోని కవ్వకుంట గ్రామంలో వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే గ్రామాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అన్నారు. అలాగే ఇళ్లల్లో ఉన్న చెత్తను స్వచ్ఛ రథాలకు అందించడం ద్వారా ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొగసాని గంగాధర్రావు, ఎంపీటీసీ నరేష్, కార్యదర్శి బి హేమంత్, ఫీల్డ్ అసిస్టెంట్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన పెదవేగి మండలంలో 28 సచివాలయంలోనే జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఈరోజు కవ్వకుంట గ్రామ పంచాయతీకి హాజరు కావడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రని ఖచ్చితంగా మనము ఊరిలో ఉండే వేస్టేజ్ అంతా మొత్తం మనకి స్వచ్ఛ రథం కన్నా అందించేసి శుభ్రంగా చేసుకుంటే మన ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందులో భాగంగానే ప్రతి 3వ శనివారము మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయం జరుగుతుంది. అందువలన ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే మీరు ప్రజల్లో కూడా చెప్పేసి ఈ విధంగా మీ ఇంటిలో ఉన్న చెత్తని తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి, అలాగే మనము రబ్బర్లు కానీ ప్లాస్టిక్ కానీ సీసాలు కానీ వేరు చేసేసి ఒక ఇంటిలోనే ఒక భాగంలో పెట్టుకుంటే స్వచ్ఛరథము ప్రతి నెల 2 సార్లు మన కవ్వకుంట గ్రామ పంచాయతీకి వస్తుంది. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన సరిపడ సరుకులు కానీ డబ్బులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అందుకని వేస్టేజ్ అన్ని మొత్తం రోడ్లో పడేయకోకుండా ఇళ్ళలోనే పెట్టేసుకొని స్వచ్ఛరథానికి చేసేసి మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండగలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుచున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ కలసడం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.